ప్రభునందు ప్రవణ దేవుని వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని నిమిషాలు మన ఆత్మీయమైన జీవితాన్ని నిలబెట్టే ప్రతి మాటను కొన్ని నిమిషాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మొదటగా మన చెల్లెలి చాలా విలువైన మాటలు మాట్లాడింది. దేవుడు మనకు అవయవాలు పెట్టడం వెనక ఆ అవయవాలను మనం దేవునిలో ఎలా నలగొట్టాలో, ఎలా ఉపయోగించాలో చాలా మంచి మంచి ఉదాహరణలు తీసుకొని చాలా విలువైన మాటలు మాట్లాడింది. చాలా సంతోషం. అందులో ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే, మన శరీరంలో కొన్ని అవయవాలు ఒకానొక టైంలో పని చేసి కొన్ని అలసిపోతాయి. ఉదాహరణకు మన కళ్ళే ఉన్నాయి. పగలంతా ఏదైనా ఒక సినిమా కానీ టీవీ కానీ చూసామనుకున్నాం, కొద్దిసేపటి తర్వాత మన కళ్ళు ఏమైపోతాయి అంటే అలసిపోతాయి. కొన్ని అవయవాలు అలసిపోయి రెస్ట్ తీసుకుంటాయి, కానీ కొన్ని అవయవాలు ఎప్పటికీ రెస్టే తీసుకో. గుండె ఉంది, తల్లి గర్భంలో కొట్టుకోవడం మొదలవుతుంది. అది ఎప్పుడు ఆగిపోతుందంటే మనం చచ్చినా కానీ ఒక్కోసారి చచ్చేంత వరకు కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. అంటే కొన్ని అవయవాలు రెస్ట్ తీసుకుంటాయి, కొన్ని అవయవాలు ఎప్పటికీ రెస్టే తీసుకో. ఈ అవయవాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప విలువైన మాట ఏంటంటే, మన దేవుని పని చేసే విషయంలో కానీ, దేవుని కోసం బ్రతికే విషయంలో కానీ, మనము పని చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ పని చేస్తున్నామా, లేకపోతే అలసిపోయేంత వరకు మన చివరకు పని చేసే విధంగా ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడో సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి యేసుక్రీస్తు వారి మాదిరి అలసట తీర్చుకోవాలి, కానీ పనిని పక్కన పెట్టి రెస్ట్ తీసుకునే స్థాయికి మనము రాకూడదు. యేసుక్రీస్తు వారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఆయన పని లేని టైంలో, పూర్తిగా ఓవర్ అయిన టైంలో మాత్రమే ఆయన రెస్ట్ తీసుకోవడం అన్నది జరుగుతుంటాయి. మనం ఎలాంటి వాళ్ళమంటే, పని ఉంటుంది, పని పక్కన పెట్టైనా కానీ సక్రమంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. అందుకోసమే మనం చాలా విషయాలను ఏం చేసుకోవాలంటే, బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట ద్వారా, మన వాక్యం ద్వారా మన జీవితాలను సరిదిద్దుకుంటూ ఉండాలి ప్రభువైన దేవుని వాళ్ళు. అందుకోసమే ఇప్పుడు అంటే కరెక్ట్గా 3 గంటల టైం అంటే మనకు బాగా నిద్రపోయే. నిజంగా చెప్పాలంటే నాకైతే ఫుల్గా నిద్రపోయే టైమే. అయినా కానీ దేవుని పని ఉందంటే ఈ టైంలో మనము నిద్రపోకూడదు. ఎందుకంటే అది దేవుని పని. పని ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోకూడదు. కానీ పని లేనప్పుడు నీ అవయవాలు అలసిపోయినప్పుడు రెస్ట్ తీసుకో, తప్పేం లేదు. ఎందుకంటే పగలు రాత్రి దేవుడు ఎందుకు పెట్టాడు? పగలు పని చేయి, రాత్రి రెస్ట్ తీసుకో. రాత్రి పెట్టడం యొక్క అర్థం ఏంటంటే రెస్ట్ తీసుకోవడానికే. మరి పూర్తిగా రెస్ట్ తీసుకోకూడదని దేవుడు ఏం చెప్పలే, రెస్ట్ తీసుకోవాలి. కానీ పని ఉన్నప్పుడు మాత్రం రెస్ట్ తీసుకోకూడదు. అందుకే నేను జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే, పని ఉన్నప్పుడు అలసటైనా కష్టమైనా కానీ కళ్ళల్లో ఒత్తులేసుకొనైనా మేల్కొని ఆ పని చెయ్యాలి. మరి పని లేనప్పుడైతే లక్షణంగా నిద్రపో, తప్పేం లేదు. ఎన్ని రోజులైనా నిద్రపోండి. అందుకోసమే ప్రేమ దేవుని వాళ్ళారా, వాక్యానుసారంగా మనము మన అవయవాలను నలగొట్టుకుంటూ చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ముందుకు సాగిపోదాము. సరే, ఈరోజు ఆలస్యం చేయకుండా ఒక మంచి విలువైన అంశాన్ని చక్కగా మనతో దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచించబోయే అంశం ఏమిటంటే, కాలానుగుణంగా జరగబోయే పరిణామ క్రమాలేంటి అన్న వాటి గురించి ఆలోచన చేద్దాం. కాలానుగుణంగా జరుగుతున్న పరిణామ క్రమాలు. ఉదాహరణకు ఒక మాట చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. కాలం మారే కొద్దీ చాలా వాటి విషయంలో ఏమంటారంటే పరిణామంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఒక విత్తనం తీసుకున్నాం అనుకోండి. ఆ విత్తనాన్ని భూమిలో నాటేటప్పుడు అది ఒక విత్తనం మాదిరే ఉంటుంది. భూమిలో నాటిన తర్వాత కాలానుగుణంగా అందులోంచి ఒక మొలక వస్తుంది. ఆ మొలకలో నుంచి ఒక మొక్క ప్రారంభమవుతుంది. అందులోంచి ఆకులు వస్తాయి. ఆ మొక్క కాస్త పెరుగుతూ ఆకులతో, కాండంతో అభివృద్ధి చెందుతూ గొప్ప స్థాయికి వస్తుంది. దాని తర్వాత కాయలు కాస్తాయి. కాయలు కాస్త పండ్లుగా కూడా మారిపోతాయి. ఒక మొక్కలో జరుగుతున్న పరిణామ క్రమం ఏంటంటే, విత్తనంతో ప్రారంభమైన దాని జన్మ ఎక్కడి వరకు కొనసాగుతూ వచ్చింది? కాలంతో పాటు పరిణామం చెందుకుంటూ చివరకు ఒక పండు ఇచ్చి, పండులో నుంచి విత్తనంతో మళ్ళీ అది క్లోజ్ అవుతుంది. ఇలా ఒక మొక్కలో ఏమవుతుందంటే పరిణామ క్రమం అన్నది జరుగుతుంది. దేనికి లింక్ అయి ఉంటుందంటే ఇదంతా కాలానికి లింక్ అయి ఉంటుంది. కాలం మారే కొద్దీ పరిణామ క్రమాలన్నవి కూడా మారుతూ ఉంటాయి. ఎప్పుడైనా వేసవి కాలంలో కొన్ని చెట్లు గమనించామనుకోండి, ఆకులన్నీ రాలిపోయి మోడు దాని మాదిరి కనపడుతుంటాయి. మొండి
మొక్కల మాదిరి కనపడుతుంటాయి. కానీ ఎప్పటికీ అది అలానే ఉండదు. ఒక కాలం వస్తది, తొలకరి చినుకులు కురుస్తాయి. మోడుబారిపోయిన దానిలో నుంచి కొత్త ఆకులు మళ్ళీ బయటికి వస్తాయి. అసలు ఎందుకు అవి వేసవి కాలంలో ఆకులు రాలుస్తాయి అనంటే, వేసవి కాలంలో నీళ్లు తక్కువగా దొరుకుతుంటాయి. దానికి అవైలబిలిటీలో లేవు మొక్కలకు. అందుకోసమే ఆకులకి యొక్క స్వభావం ఏంటంటే, ఆకుల ద్వారా నీళ్ళు ఏమైంటంటే బాష్పోస్వేకనం అనే కార్యక్రమం ద్వారా గాలిలోకి ఆవిరైపోతుంటాయి. దీని దగ్గర ఎక్కువ ఆకులు ఉన్నాయనుకోండి, ఎక్కువ నీళ్ళు ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఇందులో నుంచి బయటికి ఎక్కువగా వెళ్ళిపోతాయని వేసవికాలం వచ్చేసరికి ఆకులు ఏం చేస్తాయి తెలుసా? నాకే నీళ్లు తక్కువ ఉన్నాయి, ఈ ఆకులుంటే నేను బతకడమే కష్టం అవుతుందని తనలో ఎక్కువగా ఉన్న ఆకులను తీసేసుకుంటాయి. ఆకులు రాలిపోయినంత మాత్రం ఇదేమి చచ్చిపోదు. కానీ అనవసరమైనది, ఉపయోగపడంది, తనకు ఇబ్బంది కలిగించే ఆ ఆకులను ఏం చేస్తాయంటే వేసవి కాలంలో ఆ చెట్లు ఆకులను రాల్చుకుంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది ఏంటంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నీ నుండి పెరికి పారాయి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని నరికి పడాయి. నీ చెయ్యి పోయినంత మాత్రం నువ్వేం చచ్చిపోవు. నీ కన్ను పోయినంత మాత్రం నువ్వేమీ చచ్చిపో. నీకు ఇబ్బంది కలిగించేది, నీకు బాధాకరమైనది, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది ఏదైనా అనవసరమని నీకు అనిపించినది, అది నువ్వు చావకపోతే దాన్ని తీసి పడేయి. అందుకే బైబిల్లో ఏమంటాడంటే, 2 కళ్ళు కలిగి నువ్వు నరకానికి పోవడం కంటే ఒక కన్ను కలిగి ఎక్కడికి పోవడం మేలు? పరలోక రాజ్యానికి వెళ్ళడం మేలు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఎందుకంటే నన్ను చాలా డౌట్తో కూడిన ఇది ఎన్నోసార్లు వచ్చింది. బైబిల్ గ్రంథంలో ఏమన్నాడంటే, నువ్వు 2 చేతులు కలిగి నరకానికి పోవడం కంటే ఒక చేయి కలిగి ఎక్కడికి పోవడం మేలట? పరలోక రాజ్యానికి పోవడము మేలు. అంటే పరలోక రాజ్యానికి పోతే మనకు ఒక చెయ్యే ఉంటుంది. ఇక్కడ నరుక్కుంటే భూమి మీద మనం 2 చేతులు కలిగి నరకానికి పోవడం కంటే నా చెయ్యి ఇది అభ్యంతరపరిచింది, దీన్ని నరకేశాను అనుకోండి. ఇప్పుడు పరలోక రాజ్యానికి పోయేటప్పుడు ఏంది? 2 చేతులు కలిగి నువ్వు నరకానికి పోవడం కంటే ఒక చేయి కలిగి ఎక్కడికి పోవడం మేలు? పరలోకం వెళ్ళడం మేలు. అంటే మన పరలోకం పోతే ఒక చెయ్యే ఉంటుందా? సరే, ఒక కన్ను నరకేసుకున్నాం అనుకోండి, పరలోకం పోతే ఒక కన్నే ఉంటుందా? నాకు చాలాసార్లు ఇబ్బంది పెట్టింది. కానీ పరలోక రాజ్యంలో 2 కళ్ళు, 2 చేతులు ఇవన్నీ ఏముండవు. మనది ఏదంటే ఆత్మ, మనమంతా. బైబిల్ గ్రంథంలో దాని యొక్క భావం ఏంటంటే, 2 కాళ్ళు కలిగి నువ్వు నరకానికి పోవడం కంటే, 2 చేతులు కలిగి నువ్వు నరకానికి పోవడం కంటే ఒక చెయ్యి కలిగి పరలోక రాజ్యానికి వెళ్ళడం మేలు. అంటే దాని అర్థం ఏంటి? 2 కాళ్ళు కలిగి 2 చేతులు కలిగి నువ్వు నరకానికి పోవడం కంటే ఒక చెయ్యి కలిగి భూమి మీద బ్రతికి పరలోక రాజ్యానికి పోవడము మేలు. అంటే దాని భావం అర్థమవుతుందా? 2 కాళ్ళు కలిగి 2 చేతులు కలిగి నువ్వు నరకానికి పోవడం కంటే, ఎక్కడ కలిగి? భూమి మీద కలిగి. నువ్వు నరకానికి పోతే మళ్ళీ 2 చేతులు 2 కాళ్ళు అన్నది కాదు, అది పోయేది ఆత్మ. నువ్వు 2 కాళ్ళు కలిగి 2 చేతులు కలిగి నరకానికి పోవడం కంటే ఒక చెయ్యి కలిగి పరలోక రాజ్యానికి పోవడమే మేలు. ఎక్కడ కలిగి ఉంటే ఒక చెయ్యి? ఇక్కడ నరకేసుకుని భూమి మీదనే ఒక చెయ్యి కలిగే ఉంటాము. కానీ ఎక్కడికి పోతాం మనం? పరలోక రాజ్యానికి పోతాం. అంటే మన అవయవాలలో మనకు ఇబ్బంది కలిగించేది, మన జీవితాన్ని నాశనం చేసేది ఏదైనా అది తీసేసుకున్నంత మాత్రం మనమేం చావం. అలాంటి ప్రతి దానిని మనం ఏం చేసేసుకోవాలి? ఒక మొక్క తనలో ఉన్న ఆకుల్ని ఎలా అయితే రాలుస్తుందో మనం కూడా మన అవయవాలను అలా రాల్చి పడేయాల్సింది తప్పదు. ఏం చేద్దాం? అందుకోసమే నీ శరీరం నిన్ను ఎక్కడైతే ఇబ్బంది పడుతుందో ప్రతి అవయవాన్ని మనం నరికేసుకుంటూనే ఉండాలి. ఏది? ఆత్మీయంగా నరికేసుకుంటూ ఉండాలి. ఇంకా చెప్పాలంటే అందుకే కాలానుగుణంగా జరుగుతున్న ఈ పరిణామ క్రమంలో ఏం జరుగుతుందంటే, కాలము ప్రతి దానికి ఒక సమాధానం చెప్తుంది. ఇప్పుడు ఎండిపోయిన మోడుబారిన ఆ చెట్టుకు కాలం ఏం సమాధానం చెప్పిందంటే, నీ బ్రతుకు ఎప్పటికీ ఇలానే ఉండదు, ఒక కాలం వస్తుంది, ఏ దాని మాదిరితో మొండి దాని మాదిరి నువ్వు కనపడుతున్నావో ఇందులో నుంచి తొలకరి సునుకులు కురిచిన తర్వాత నీలో కూడా కొత్త జీవితము, కొత్త ఆకర్షణ అన్నది వస్తుంది. ఈరోజు మోడుబారిపోయిన జీవితాన్ని మాదిరి నువ్వు ఉన్నావేమో, ఒక ఎండిపోయిన చెట్టు మాదిరి కనపడుతున్నావేమో, ఎప్పటికీ నీ జీవితం అలానే ఉండదు. ఏదో ఒక టైంలో దేవుని యొక్క కరుణ అనే తొలకరి చునుకులు నీ మీద కురుస్తాయి, మళ్ళీ నీలో కొత్త చిగుర్లు వస్తాయి. దేవుడు నిన్ను ఫలభరితంగా ఆశీర్వదించి, ఆత్మీయంగా ఆశీర్వదించే రోజులు వస్తాయి. నా జీవితం అయిపోయింది, మందిరంలో నాకేం పని లేదు, నన్ను ఎవడు పట్టించుకోవట్లే, నేను దేవుని పనిలో కనిపించట్లేదు, అయిపోయిందేమో నా జీవితం అని ఎప్పటికీ మనలో మనం కృంగిపోవాల్సిన అవసరము లేదు. ఇప్పుడు కాస్త నువ్వు డల్గా ఉన్నా కానీ ఇంతకు మించి రెట్టింపుగా దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు.
పౌలు గారు బాప్తీసం తీసుకున్న మొట్టమొదటిసారిగా వెంటనే బాప్తీసం తీసుకున్నాడు. వెంటనే పరిచర్యకి పోలే పౌలు గారు. ఎక్కడికి వెళ్ళారట? తన సొంత ఊరికి పోయాడు. సొంత ఊరికి పోయి ఖాళీగా ఉన్నాడు. ఏంటి బాప్తీసం తీసుకున్నాను, నేనేం పరిచర్యకి వెళ్ళలేదే, దేవుడు నన్ను వాడుకోవట్లేదే, నా జీవితం ఇంతే, నన్ను సొంత ఊరిలో కూర్చొని బాధపడింటే. నువ్వేం టెన్షన్ పడాకు పౌలు, బర్నబాను నీ దగ్గరికి నేను పంపిస్తాను, నా కృపను నీకు చూపిస్తాను, ఇంతకు మించి రెట్టింపు వేగంతో నిన్ను పరిచర్యలో వాడుకుంటాను. అదేదో లోకంలో ఒక మాట, సింహం అట 2 అడుగులు వెనక్కేసిందంటే 4 అడుగులు ముందుకేయడానికి అది రెడీగా ఉన్నట్టే. ఆ రోజు పౌలు గారు బాప్తీసం తీసుకోగానే కాస్త తన సొంతూరుకి వెళ్ళాడు. అంటే ఏంటి? పరిచర్యలు లేడు అంటే ఏదో డల్ అయిపోయినాడని కాదు, 4 అడుగులు వేసే రోజులు ముందర ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కూడా కాస్త డల్గానే ఉండొచ్చు. పరిచర్య నాకు అందలేదే, ఈ పరిచర్య చేద్దామని నాకు ఆశ ఉన్నా నాకు దొరకట్లేదే అని నువ్వు అనుకుంటవచ్చు. కానీ ఏదో ఒక టైంలో దేవుడు నీకు గొప్ప పరిచయం ఇస్తాడు. ఆ పరిచయం గొప్పగా చేయడానికి నువ్వు నేను ఎట్టుండాలి? సిద్ధంగా ఉండాలి. ఎంత పస్తులు పడుకుంటే అంత ఆకలితో పని చేస్తాం. దేవుడు నీకు పని లేకుండా పస్తులు ఎందుకు పడుకోబెడుతుంటాడు? పరిచర్య ఇవ్వకుండా కాస్త రెస్ట్ ఎందుకు ఇస్తున్నాడు? కారణం ఏంటంటే మొదట నేను పస్తులు పడుకోబెడుతున్నాడు. ఒకరోజు పస్తు పడుకోబెడితే 2 రోజులు ఆకలి తీర్చుకునేంత పని మనము చేస్తాం. కాస్త రెస్ట్ ఇచ్చినంత మాత్రాన మనం పూర్తిగా రెస్ట్లో ఉన్నామని కాదు, నీ కోసం 2 అంతల పని ముందే సిద్ధపడి, అందుకే నేను ఈరోజు పస్తులు పడుకోబెడుతున్నాడు, నీకంటూ కాస్త పని ఇవ్వడం లేదు. కాలం నీకేం చేస్తుందంటే ప్రతి దానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఆ కాలం వెనక అన్నీ జరిగించేది ఎవరో తెలుసా? ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాలం సమాధానం చెప్పట్లే, కాలాన్ని అడ్డు పెట్టుకొని ప్రతి ఒక్కరికి దేవుడే సమాధానము చెప్తాడు. పని లేకుండా ఖాళీగా ఉన్న వాడికి పనిని ప్రసాదిస్తాడు. నేను అంతా తెలుసు అన్న గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అనుస్తాడు. కింద ఉన్న వాళ్ళని పైన కూర్చోబెడతాడు, పైన ఉన్న వాళ్ళని కింద తోసేస్తాడు. సమస్తమును జరిగించువాడు ఎవరంటే సర్వోన్నతుడైన దేవుడు మాత్రమే. ఆయన తగిన కాలంలో తగిన విధంగా ప్రతి ఒక్కరికి వాని క్రియల చొప్పున వానికి ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు, జీతం కూడా ఇస్తాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాము, మనం చేసి వాని క్రియల చొప్పున చనిపోయిన తర్వాత తీర్పు రోజున మాత్రమే జీతం ఇస్తాడని అనుకుంటాం. జీతం కంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? మన క్రియల చొప్పున వాని ప్రవర్ధనకు తగిన పని కూడా భూమి మీద దేవుడు సిద్ధపడుస్తాడు. క్రియలు లేకుండా ప్రవర్ధన లేనోడికి పని ఇస్తాడనుకుంటే పొరపాటు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ప్రవర్ధన సరిగా లేని ప్రతి ఒక్కడికి దేవుడు తన పనిని ఇవ్వడు, దేవుడు తన వాక్యాన్ని ఇవ్వడు, దేవుడు తనలో నుంచి ఆ మాటలు మాట్లాడనివ్వడు. ప్రవర్ధనే పునాది. ప్రవర్ధన ఎవరికైతే ఉంటుందో వానికి మాత్రమే వాక్యం వస్తుంది, వానిలో నుంచే దేవుడు మాట్లాడతాడు. తనకు నచ్చినోళ్ళలో నుంచే దేవుడు సమస్తమును జరిగించుకుంటాడు. అందుకోసమే నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలి, నాకు చర్చిలో పని ఇవ్వలేదు, మందిరంలో పని ఇవ్వలేదు, వాక్యంలో పని ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు, అది కాదు మన ముఖ్యము. నీలో ప్రవర్ధన ఉందో లేదో చూసుకోవాలి. నాలో ఆ పనికి సంబంధించిన అర్హత ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఒక పని నీ చేతిలో నమ్మి పెట్టాలంటే నీకు ఎంత అర్హత ఉండాలి. ఎప్పుడైనా బ్యాంకు వాళ్ళు ఉద్యోగాలు ఉంటారు చూసినారా? ఎప్పుడైనా నేను బ్యాంకుకు అది పింఛన్ డ్రా చేయడానికి నేను బ్యాంకుకి వెళ్తాను. సచివాలయంలో మొదటి రోజు అంటే 1వ తేదీ పింఛన్ పంచుతాం, ముందు రోజు బ్యాంకుకి వెళ్తాం. అక్కడ క్యాషియర్ ఉంటారు, వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంటారు. మాతో పోల్చుకుంటే వీళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి, ఏసీలో ఉండరు, ఇలా కథ వేరు, నాకు ఆ జాబ్ వచ్చింటే బాగుందని. ఒక క్యాషియర్ బ్యాంకులో ఏదో ఊరికి అటుపోయి ఏమైనా కూర్చొని ఉంటాడా? ఎన్ని ఎగ్జామ్లు పాస్ అయ్యిట్టాడు. టైర్ 1 అని, టైర్ 2 అని, ఇంటర్వ్యూలని ఎన్ని ఎగ్జామ్స్ క్వాలిఫై అవుతారు తెలుసా? అంత ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి ట్రైనింగ్లు తీసుకొని ఎంతో కష్టపడితే అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అంటే ఒక బ్యాంకులో ఒక క్యాషియర్ ఉద్యోగం కోసమే ఎన్ని అర్హతలు చూస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు, టైర్ 1 ఎగ్జామ్, టైర్ 2 ఎగ్జామ్, ఇంటర్వ్యూ, ట్రైనింగ్, ఎన్ని. అక్కడ కూర్చోవడానికే అన్ని అర్హతలు చూస్తుంటే దేవుడు నీ చేతిలో ఒక పని పెట్టడానికి ఎంత చూస్తాడు, నీలో ఎంత నచ్చాలి. అందుకోసమే నువ్వు పని కావాలని కాదు ఆశపడాల్సింది, పనికి తగిన అర్హత ఉందా లేదో అని నువ్వు నేను చూసుకోవాలి. అర్హత కలిగిన ప్రతి ఒక్కడికి ధారాళంగా ఇస్తాడు. నేనే ఉంటాను, నా అర్హత లేకపోయినా అర్హతకు మించి అడిగిన ఒక దేవుడు ఇస్తాడా? ఇప్పుడు నాకు ఎంబీబీఎస్ అర్హత లేదు, ఆ సబ్జెక్టే నేను చేయలేదు, నాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషనే లేదు, మోకాలేసి ప్రభువా అడుగు వారికి అందరికీ సమస్తమును దయచేవాడు కదా, అడిగిన వారికంటే ధారాళంగా ఇచ్చువానివి కదా అని నాకు అర్హత లేకపోయినా కానీ నాకు డాక్టర్ ఉద్యోగం ఈ ప్రభు అంటే ఇచ్చాడా? లేదు.
నువ్వు అడగడం వెనక ఉన్న అర్థం ఏంటంటే అడిగిన దాన్ని పొందుకునే అర్హత కూడా నీకు ఉండాలి. అర్హత కలిగి అడుగు, సమస్తమును నీకు ధారాళముగా ఇస్తాడు. అడగడం ముఖ్యం కాదు, అడిగిన దాన్ని పొందుకునే అర్హత ఉందా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం. ఇది నీకు నాకు అర్థమైపోతే ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తాడు. సమయంతోనే దేవుడు అందరికీ సమాధానం చెప్తాడు. సమయం ఇంకా ఎలాంటిదంటే మనం చేసే ప్రతి విషయాన్ని కాలమే బయట పెడతాది. ఉదాహరణకి ఏంటంటే ఈరోజు నువ్వు భక్తిగా బ్రతుకుతున్నావు. నువ్వు బ్రతుకుతున్న ఈ భక్తి జీవితం లోకంలో ఎవడికి తెలియకపోయినా కానీ ఒకరోజు కాలమే నీ భక్తిని బయట పెడతాది. ఈరోజు రహస్యంగా నువ్వు ఎవరికి తెలియకుండా తప్పులు చేయొచ్చు, ఎవరికి కనిపించకపోవచ్చు, కానీ ఒకరోజు కాలమే నీ రహస్య జీవితాన్ని బయట పెడతాది. ఈ లోకంలో ఏది బయట పడకపోయినా వీలైనంత వరకు పడతాయి. ఒకవేళ పడకపోయినా బైబిల్ అంటాడు రహస్యమైనది ఏది బయలుపరచబడక పోదు, ఖచ్చితంగా బయలుపరచబడతాయి. ఒకవేళ ఇక్కడ బయలుపరచబడకపోయినా ఆ రోజు తీర్పు రోజున సింహాసనం ఎదుట అన్నీ బయలుపరచబడతాయి. కాలము ప్రతి దానికి ఒక సమాధానాన్ని చూపిస్తుంది. నువ్వు దాచిపెట్టుతున్న రహస్య జీవితానికి ఒక సమాధానం చూపిస్తుంది. నువ్వు దాచిపెట్టి చేసిన భక్తి జీవితానికి కూడా ఒక సమాధానాన్ని చూపిస్తుంది. రహస్య జీవితాన్ని మనం ఏం చాలా కాలం దాచుకోలేం. ఒక తల్లట తన గర్భంలో బిడ్డ పడి ఉంటుంది, ఎంతకాలం దాచుకోగలదు? మహా అంటే 9 నెలలు. 9 నెలల తర్వాత ఆ బిడ్డ బయటకు వచ్చి తీరాల్సిందే. రహస్యంగా దాచిన ఆ బిడ్డకు 9 నెలల కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. అలాగే రహస్యంగా దాచిపెడుతున్న మన ఆలోచనలు, మన దుష్టమైన స్వభావాలు, మనలో తొక్కి పడేసిన ఆ నీచమైన బ్రతుకులకు ఏదో ఒకరోజు కాలమే సమాధానాన్ని చెప్తుంది. ఆ కాలం వెనక సమాధానాన్ని బయటికి తెచ్చేది ఎవరంటే సమస్తమును తీర్పు రోజున బయలుపరిచే దేవుడే. ఆ రోజు కాలం సమాధానం చెప్పినప్పుడు తల ఎత్తుకునే బ్రతుకు ఉందా, తల దించుకునే బ్రతుకు ఉందో లేదో మనమే పరిశీలన చేసుకోవాలి. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. మనకు బాగా తెలిసిన వ్యక్తినే, మన సేవకులు చాలాసార్లు దాని గురించి మాట్లాడిన వ్యక్తే. నేను ఇప్పుడు ఆ వ్యక్తిని ఉద్దేశించి ఆ వ్యక్తిని ఒకవైపు పెట్టి మరొక వైపు మన జీవితాన్ని పెట్టి ఒక్కొక్క దానిని ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను బేరీ చేసుకుంటూ మనం తల ఎత్తుకునే విధంగా ఉన్నామా, తల దించుకునే విధంగా ఉన్నామా, తీర్పు రోజు మన కథ ఎట్టుంటుందని ఒక్కసారి దినవృత్తాంతముల 2వ గ్రంథాన్ని ఒక్కసారి చూద్దామండి. బైబిల్ గ్రంథంలో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని మాటలు రాయబడ్డాయి, జాగ్రత్తగా గమనిద్దామండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం తల్లి. అయితే అతడు ఏమైన తర్వాత తల్లి, ఇక్కడ ఉజ్జియా అన్న ఒక రాజు గురించి మాట్లాడతాడు. ఆయన భక్తి జీవితం ప్రారంభించినప్పుడు ఆ భక్తి జీవితం ఇలా పెరుగుతూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆయన ఏమైపోయాడట, స్థిరపడినాడు. ఉజ్జియాలో మనకు నచ్చిన మొదటి పాయింట్ ఏంటంటే భక్తిని ప్రారంభించి గొప్ప స్థాయికి వచ్చి ఆ స్థాయిలో మొదట ఏమైపోయాడు, ఆయన స్థిరపడ్డాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు కూడా భక్తిని ప్రారంభించినప్పుడు నీ భక్తి ఏమైందంటే పెరుగుతూ ఉండాలి. పెరిగిన తర్వాత ఏం కావాలి, ఒక చోట స్థిరంగా ఉండాలి. మళ్ళీ అప్ అండ్ డౌన్స్ రాకుండా చూసుకోవాలి. బాప్తిసం తీసుకుంటాము, బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి మన భక్తి జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఒక స్థాయికి వెళ్ళిపోతుంటాం, స్పీడ్గా పెరుగుతుంటాం. పెరగడం ముఖ్యం కాదు, స్పీడ్గా పెంచుకోవడం భక్తిని ముఖ్యం కాదు, పెరిగిన నువ్వు స్థిరంగా ఉండడమే ముఖ్యం. ఒక మునగ చెట్టును మీరు ఎప్పుడైనా గమనించారా? వేసినప్పుడు మిగిలిన అన్ని చెట్ల కంటే చాలా వేగంగా పెరుగుతుంది. పెరగడం ముఖ్యం కాదు, చిన్న గాలి రాగానే ఆ మునగ చెట్టు ఏమైపోతుంటుంది, మధ్యలోకి విరిగి పడిపోతుంటుంది. ఎంత వేగంగా పెరిగినావన్నది ముఖ్యం కాదు, ఎంత స్థిరంగా నిలబడ్డావన్నది ఇక్కడ ముఖ్యము. చింత చెట్టు ఉందని చూడండి, నిదానంగానే పెరుగుతుంది, కానీ ఎదిగే కొద్దీ పైన ఒక్కటే కాదు దాని బలము, కింద వేర్లలో కూడా తన పట్టునేంటో అది చూపిస్తుంది. వేగంగా పెరగడం ముఖ్యం కాదు. మనం కూడా బాప్తిసం తీసుకోగానే పనులలో కానీ పరిచర్యలో కానీ వేగాన్ని చూపిస్తుంటాం. వేగం చూపించడం ముఖ్యం కాదు, ఇక్కడ స్థిరత్వాన్ని చూపించడం ముఖ్యం. ఇక్కడ ఉజ్జియా గారిలో కనపడుతున్న గొప్ప విషయం ఏంటంటే భక్తిని ప్రారంభించాడు, ఒక ఉన్నత స్థాయి పెరిగాడు. పెరిగిన తర్వాత ఆయనలో ఏం కనపడింది, స్థిరత్వం కనపడిందట. స్థిరత్వం కనబడిన తర్వాత అతడు ఏం చేశాడట, మనస్సున గర్వించి. ఒక స్థాయికి వచ్చిన తర్వాత అంటే మొదట ఆయన జీవితం బాగుంది, అంటే గతం బాగుంది, వర్తమానంలోకి వచ్చేసరికి ఏమైపోయాడట, అతను మనస్సులో గర్వించాడు.
ఇక్కడ నేను ఒక మాట చెప్పమంట జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటో తెలుసా? ఆయన గతం బాగుంది, వర్తమానం సరిగా లేదు. మన జీవితం ఎట్లుంటుందో తెలుసా? గతము దరిద్రంగానే ఉంది, వర్తమానం కూడా అంత చండాలంగానే కనబడుతుంది. మన దేవుని వారల గతం ఎలా ఉన్నా పర్లేదు, ఎందుకంటే గతాన్ని మార్చలేం. కానీ వర్తమానం అన్నదన్నా సక్రమంగా చూసుకోవాలి. ఈ వర్తమానం బాగుంటే కదా తీర్పు రోజున నీ భవిష్యత్తు బాగుండేది. గతాన్ని మనం ఏమి చేయలేము, అది ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు, దాన్ని వదిలేయండి. దాని కథ వర్తమానం అన్న సక్రమంగా లేకపోతే ఎలా? వర్తమానం ఎంత ప్రాముఖ్యమైనదో పౌలు గారు కూడా ఒకప్పుడు ఒక మాట అంటాడు. తిమోతి గారికి ఏమో ఒక పత్రిక రాస్తూ, పూర్వం ఒకప్పుడు నేను దూషకుడును, ఒకప్పుడు నేను హింసకుడును, ఒకప్పుడు నేను హానికరును. ఆ పదాన్ని గమనించారా? ఒకప్పుడు నేను దూషకుణ్ణి, ఒకప్పుడు నేను హానికరుణ్ణి, ఒకప్పుడు నేను అలాంటోడిని అంటున్నాడు కదా. ఒకప్పుడు అన్న పదంలోనే అర్థమవుతుంది ఒకప్పుడు మాత్రమే ఇవి ఉన్నాయి, ప్రజెంట్ నాలా ఇవి లేవని దాని అర్థం. నువ్వు కూడా నీ గురించి సాక్ష్యం చెప్పుకోవాల్సి వస్తే, ఇక్కడ లోకంలో సాక్ష్యం కాదు, రేపు తీర్పు రోజున సాక్ష్యం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చే, ప్రభువా ఒకప్పుడు ఇవి ఉన్నాయేమో కానీ చచ్చే టైంలో మాత్రం నేను ఇలాంటి కాదని చెప్పుకోవాలి కదా. నేను చచ్చే టైంలో కానీ ఇలాంటి జీవితం కాదని మనం చెప్పుకోవాలి కదా. పౌలు గారులు ఏంటి, ఒకప్పుడు హానికరుని అంతే, ఒకప్పుడే, కానీ ఇప్పుడైతే కాదు. ఒకప్పుడు అలాంటి వాళ్ళం, మనం ఎలాంటి ప్రస్తుతానికి అసూయపరులమే. ఒకప్పుడు కాదు, మనం ప్రస్తుతానికి అసూయపరులు, ప్రస్తుతానికి పాపులము, ప్రస్తుతానికి ద్రోహులము, ప్రస్తుతానికి ఎలాంటి వాళ్ళం అంటే దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా. అది మన జీవితం. ఎంతంటే ఒకప్పుడు అన్న దాని గురించి పక్కన పెడితే ప్రస్తుతానికి కూడా అలానే కనపడుతున్నాం. కానీ నువ్వు నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు ఎట్టున్నా కానీ ప్రస్తుతం అన్నది చాలా చక్కగా ఉండాలి. ఎందుకంటే గతం మన చేతుల్లో లేదు, ప్రస్తుతం మాత్రం మన చేతుల్లో ఉంది. నువ్వు ఎలా నడిపిస్తే అలా సాగుతుంది. మనము బండి నడిపేటప్పుడు స్టీరింగ్ ఉంటుంది చూసినారా? స్టీరింగ్ ఎప్పటికీ మన చేతిలో ఉంటుంది. దాన్ని మనం ఎలా నడిపించాలనో అలా నడిపించవచ్చు. మనం కుడికి తిప్పాలన్నా తిప్పుకోవచ్చు, ఎడమకు తిప్పమన్నా తిప్పవచ్చు. ఎందుకంటే అది మన చేతుల్లో ఉంది. ఆత్మమైన నువ్వు ఈ శరీరాన్ని నడిపించి, శరీరం అంటే ఏంటనుకున్నారు? ఇది కూడా ఒక బండి లాంటిది. ఆత్మమైన నువ్వు కూర్చున్న తర్వాత ఆ స్టీరింగ్తో ఈ శరీరాన్ని ఎలా పడితే అలా నడిపించాలి. కుడికి తిప్పాలంటే కుడికి తిప్పాలి, ఎడమకు తిప్పాలంటే ఎడమకు తిప్పాలి. ఎందుకంటే అంత నువ్వే ఈ శరీరాన్ని నడిపించి ఒక డ్రైవరు ఆత్మగా. దేవుడిని రేపు తీర్పు రోజున ఎవరిని అడుగుతారు అనుకున్నారు? లెక్క శరీరాన్ని లెక్క అడుగుతాడా? ఈ శరీరం ఏముంది, మట్టిలోకి పోతుంది అంతే, చచ్చిపోయిన తర్వాత 3 రోజులు అయిపోతుంది దీని కథ. లెక్కలు అడిగేది ఆత్మవైన నిన్నే లెక్కలు అడుగుతాడు. ఎందుకు అలాంటి టైంలో ఇది చేసావు? ఎందుకు ఇలా నడిపించలేకపోయావు నీ దేహాన్ని? ఎందుకు ఇలా కట్టుదిట్టం చేయలేకపోయావు? ఎందుకు ఆ సమయంలో నీ కళ్ళను కంట్రోల్ చేయలేకపోయావు? ఎందుకు నీ నోటిని అదుపు చేసుకోలేకపోయావు? ఎందుకు బోగెచ్చలతో తులతూగుతూ అలా పరిగెత్తావేంటి ఆ టైంలో? ఏంటి నీ శరీరాన్ని కంట్రోల్ చేయలేవా? దేవుడు అడిగేది ఆత్మవైన నిన్నే అడుగుతాడు. ఆ రోజు సమాధానం చెప్పుకోవాల్సింది శరీరం కాదు, ఆత్మవైన నువ్వే. ఈయన జీవితం ఎలాంటిదట? మళ్ళీ చదువుతాలే. అయితే అతడు స్థిరపడిన తరువాత తన మనస్సును ఏం చేశాడట? గర్వించి ఏమైపోయాడట? స్థిరపడిన తర్వాత చెడిపోయిన. ఆ పదాన్ని చూసారా? స్థిరపడిపోయిన తర్వాత చెడిపోయాడు. స్థిరపడిపోయిన తర్వాత చెడిపోవడం పెట్టి, స్థిరపడిన తర్వాత చెడిపోతున్నాడంటే ఎంత దారుణమైన జీవితం చూడండి. ఏదో మొదట్లో చెడిపోయినాము, బాప్తిసం తీసుకున్న కొత్తలో చెడిపోయాము అంటే కాదు. స్థిరపడిపోయిన తర్వాత చెడిపోవడం అంటే అది ఎంత దారుణం. వాడు అపవాది గాడు. ఇందాక మన చెల్లెలు చెప్తుంటే ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే మనలోకి ఏదైనా ఎయిడ్స్ అనుకోండి, ఎయిడ్స్ HIV క్రిమి ఉంటుంది చూసినా, అది లోపలికి వెళ్ళిన తర్వాత ఆ క్రిమి అట లోపల ఉన్న మాంసాన్ని అంతా తినేస్తుందట. లోపల ఉన్న క్రిమి మాంసాన్ని ఎలా అయితే తినేస్తుందో, లోపల ఉన్న అపవాది రోజు రోజుకు నిన్ను భక్షిస్తూ ఉంటాడు. రోజు రోజుకు వాడు నిన్ను ఆరగిస్తూ ఉంటాడు, నీ భక్తిని భక్షిస్తూ ఉంటాడు, నీ విశ్వాసాన్ని భక్షిస్తూ ఉంటాడు. లోపలికి వచ్చిన తర్వాత వాడు నిన్ను సర్వనాశనం చేసేస్తుంటాడు. ఎప్పుడన్నా కొన్ని ఏపుగా పెరిగిన టెంకాయ చెట్లు ఉంటాయి చూసినారా? చూడడానికి పైకి ఎట్లుంటుందో తెలుసు, అది చాలా పచ్చగా ఉంటుంది. మామూలుగా టెంకాయ చెట్టు, తాటి చెట్లు అంటేనే పడిపోవు. కానీ ఏదో ఒకటి గాలికి పడిపోయిన ఆ టెంకాయ చెట్టుని ఎప్పుడన్నా గమనించారా? దాని లోపల పురుగు ఏం చేసి ఉంటుందో తెలుసా? కాండం కింద నుంచి పై వరకు తొలిచేసి ఉంటుంది. మళ్ళీ పైకి మాత్రం అది ఎట్లా కనపడుతుంటుంది? పచ్చగానే ఉంటుంది, అన్నీ బాగుంటాయి, కానీ లోపలంతా జరుగుతుంటుంది. అలాగే అపవాది నీ లోపలికి ప్రవేశించిన తర్వాత పైకి నువ్వు భక్తి పరులు మాత్రమే కనపడతావు, పైకి మందిరానికి వచ్చే వాళ్ళ మాత్రమే ఉంటాం, పైకి విశ్వాసుల మాత్రమే కనపడతాం, పైకి పచ్చగానే కనపడతాం, కానీ లోపల గుజ్జంతా తినేస్తూ ఉంటాడు, పట్టునంతా సాధించుకుంటుంటాడు. వాడు నిన్ను లోపల నాశనం చేస్తూ ఉంటాడు.
అది నువ్వు గమనించకపోతే లోపల నీ కథ ముగించి ఒకరోజు నిన్ను పడుకోబెడతాడు. ఉజ్జియాను ఏం చేసినాడో తెలుసా? వాడు లోపలుండి తింటా వచ్చాడు అపవాది. ఉజ్జియాను అలానే తింటా వచ్చాడు. ఉజ్జియానే కాదు, ఒకరోజు నిన్ను కూడా అలానే తింటాడు వాడు. వాడు లోపలికి వచ్చాడంటే తినడం మొదలు పెడతాడు. వాడు తినడం మొదలు పెట్టాడంటే పైకి కనిపించదు, అదంతా లోపల 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 అంతా ముగించిన తర్వాత పడిపోయిన తర్వాత ఉజ్జియా మాత్రం అర్థమవుతుంది లోపల వాడంతా తినేసాడు. ఉజ్జియాను కూడా గుజ్జంతా తినేసి 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 పడిపోయాడు. పడిపోయినా కానీ వానికి అర్థం కాలే, మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. పడిపోయినా అతనికి అర్థం కాలే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు? దేవుని మందిరానికి వచ్చి ఆ యాజకులు మాత్రమే చేయాల్సిన ఆ పని జోలికి అవసరమా? ఎందుకు దాని మీద కన్నుబడింది మనోడికి? తన పని కాదని ఆయనకు తెల్లా? తన పని కానిదైనా కానీ దాని మీద మనసు ఎందుకు పడింది? లోపల వాడు గుజ్జునంతా తినేసిన తర్వాత ఇంకేం పని చేస్తుంది? కళ్ళంతా తినేసిన తర్వాత, ఆత్మీయతంతా భక్షించిన తర్వాత, భక్తినంతా భక్షించిన తర్వాత ఇంకా ఏం కనపడుతుంది? అది నా పని కాదని వాడు ఆయన ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు? ఎందుకంటే లోపల గుజ్జంతా ఏం చేసేవాడు? తినేసాడు. కాబట్టిగానే అటు తయారైపోయినాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, ఒక అమ్మాయిని చూడగానే మోహ చూపులతో మనం ఎందుకు అలా ప్రవర్తిస్తాము? కారణం ఏంటంటే అపవాదిని భక్తిని గుజ్జునంతా తినేసింటాడు. స్నానం చేస్తూ బెస్తబా స్త్రీ అనే ఒక అమ్మాయి కనపడింది, బట్టలు లేకుండా కనిపించింది. చూడగానే అరే నా కూతురే ఇలా కనపడితే నేను అమ్మాయిని తెచ్చుకొని వ్యభిచారం చేస్తానా అని దావీదు గారు ఎందుకు అనుకోలేకపోయాడు? కారణం ఏంటంటే అపవాది లోపల ఆయన గుజ్జంతా తినేసింది ఆ టైంలో. అందుకోసమే ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఆ ఊరియాను తీసుకొని వచ్చి అంత క్రూరంగా ఎందుకు చంపిస్తున్నాడో ఎందుకు అర్థం కాలేయన్ని? గుజ్జు తినేస్తే అట్టే ఉంటుంది. అపవాది నీలేకి ఏదో ఒక చిన్న దాని ద్వారా లోపలికి ఎంటర్ అయిందంటే వాడిని గుజ్జంతా తినేస్తాడు. అందుకే అప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. ఎందుకు ఆ తప్పుడు చూపులు చూస్తున్నాము? ఎందుకు ఆ తప్పుడు మాటలన్నీ మాట్లాడుతున్నాము? ఎందుకు ఆ తప్పుడు ఆ మాటలు, అసూయలేంటి, ఆ పగలేంటి, ఓడ్చుకోలేని తన ఎందుకు అలా మనలో కనపడుతున్నాయి? ఒక విశ్వాసులైన మనలో ఎందుకు అవి కనపడుతున్నాయంటే ఆ గుజ్జంతా వాడు తినేస్తున్నాడు. తినేసినప్పుడే మనకి ఏం అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టు బతుకుతాం. ఈయన కూడా ఏమంటారు, ఉజ్జియా కథ గుజ్జంతా తినేశాడు. తినేసిన తర్వాత ఏమనుకున్నాడు? తనకి ఇష్టం లేని పని, తనకు పట్టని పని ఏమంటున్నాడు? పోయి చేయాలని ముందుకు పోయాడు. ఆయన పని చేస్తుంటే అందరూ చాలామంది యాజకులు ధైర్యం కలిగిన వాళ్ళు ఏం చేశారట? అడ్డగించి ఒక మాట అంటారు, ఒక పదాన్ని మెన్షన్ చేస్తాడు. ఏమంటే 18 వచ్చిన చివరిలో ఒక మాట ఉంటుంది చూడమ్మా, డైరెక్ట్ నీవు ద్రోహము చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని. 18 చివరి వచనం తల్లి. దానికంటే ముందు ఒక మాట ఉంటుంది చూడండి. అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ అది నీ పని కాదు. ఈ పాయింట్ నన్ను చాలా ప్రశ్నించిందండి. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది నా పనే కాదా, ఇది మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. బాప్తిసం తీసుకోకముందు మనకు ఎన్నో పనులు ఉంటాయి. ఏ పని చేసినా మనల్ని అడిగేటోడు కాదు. దేవుడు బాప్తిసం తీసుకున్న తర్వాత మనకంటూ ఏమి చెయ్యదగినదో ఏమి చెయ్యకూడదో ప్రస్ఫుటంగా చెప్పాడు. ఆయన చెప్పిన దాని ప్రకారము నీ పని ఏంటో నువ్వు మొదట గుర్తించు. ఏదైనా తోటలోకి ఆదాము గారు ఎంటర్ అయ్యాడు. దేవుడు ఒకటి చెప్పాడు, నాయన ఏ పనులైనా తిను కానీ మధ్యలో దాని జోలికి పోవాకు. ఇప్పుడు ఈయన పని ఏంటి? బయట ఉన్న ఏదైనా తిను, దేవుడు పట్టించుకోవడం లెక్క కూడా చేయడు. కానీ ఏదైతే వద్దని చెప్పాడో ఆ పని చేయకూడదు. కారణం ఏంటి? అది నీ పని కాదు. అది నీ పని కాదు, దాని జోలికి పోవాకంతే. దేవుడు నీకంటూ ఒక పని చెప్పిన తర్వాత ఏదైనా కానీ బాప్తిసం తీసుకొని దేవుళ్ళలోకి వచ్చావా, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నువ్వు చెయ్యదగిన పని ఏంటో, చెయ్యకూడని పని ఏంటో నువ్వు బాగా తెలుసుకో. యాపిల్ పండు ఎట్లుంటుందో తెలుసా? పైకి ఎర్రగానే ఉంటుంది. యాపిల్ పండు తినదగినదే. ఒక నిప్పు కనకనలాడే నిప్పు కూడా ఎట్లుంటుందో తెలుసా? ఎర్రగానే ఉంటుంది. ఏది తినదగినదో ఏది తినకూడదో నువ్వు బాగా తెలుసుకో. ఏది చెయ్యదగినదో ఏది చెయ్యకూడదో, ఏది చూడదగినదో ఏది చూడకూడదో, ఏది మాట్లాడదగినదో ఏది మాట్లాడదగనిదో ప్రతి దానిని బాప్తిసం తీసుకున్న క్రైస్తవులకు ఇవే ఖచ్చితం. ఎందుకంటే నీ పని కాని దాని జోలికి నువ్వు ఎప్పటికీ పోకూడదు. ఎందుకంటే అది నీకు సంబంధము లేదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు నువ్వు నేనేమనుకుంటుంటే ఇది నా పనే కాదా. బాప్తిసం తీసుకున్న తర్వాత క్రైస్తవులకు దేవుడు చెప్పిన విలువైన ఒకే ఒక పని ఏంటో తెలుసా? మెలకువ కలిగి క్రీస్తు రాకడ కొరకు
ఎదురు చూడరు. బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకలని ఎన్నో సందర్భాలలో మాట్లాడారు. తన యజమానుడికి ఒకనికి అప్పచెప్తే ఆయన వచ్చే టయానికి ఒకడు ఏం చేయాలి, తన ఇంటిని బాగు చేసుకొని వాళ్ళకందరికీ ఆతిథ్యం ఇస్తూ సక్రంగా ఉండాలి. ఆ సందర్భాలన్నిటి ద్వారా దేవుడు చెప్తున్న ఒకే ఒక పని, నీ పని ఏంటి, నువ్వు మెలకువగా ఉండాలి, నీకు అప్పచెప్పిన పని జాగ్రత్తగా చెయ్యాలి. నీ పని ఏంటంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నీకు అప్పచెప్పిన పనిని కాపాడుకోవాలి. మెలకువ కలిగి తనను తాను కాపాడుకోవడమే భక్తి అంటే. నీ పని నువ్వు చేస్తున్నావో లేదో అన్నది ఎప్పటికీ నువ్వు పరిశీలన చేసుకోవాలి. నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. నీ పని నువ్వు చేయకుండా మిగిలిన పని చేస్తే ఆయన ఒప్పుకోడు. ఎందుకు? ఆయన ఆశపడిందే ఆయనకు కావాలి. ఆయన ఆశపడింది ఏంటి కావాలి మిగతాటి? ఒక ద్రాక్షవనంలో అంజూరపు చెట్టు ఉందట, అది కూడా పక్కన పెట్టండి. ఇంకొక సందర్భంలో ఏంటంటే యేసుక్రీస్తులకు ఒకరోజు ఆకలి అవుతుందట. రోడ్డు మీద పోయేటప్పుడు దూరం చూడగానే ఒక అంజూరపు చెట్టు కనిపించింది. అంజూరపు చెట్టు కనపడని దాని దగ్గరికి వెళ్ళాడట. ఒకటన్న పండు కనపడుతుంది అనుకోండి, దగ్గరికి పోయి చూస్తే ఒక పండు కూడా కనపరాలేదట. ఏంటి ఆకులేమో ఇంత బాగున్నాయి, చెట్టు అంతా బాగుంది, ఏంటి ఒకటి కూడా లేదా? వెంటనే యేసుక్రీస్తు పోయేటప్పుడు దాన్ని, ఇక జీవితంలో నువ్వు ఎప్పటికీ ఫలించకుందుగాక అని శపించాడు. మరుసటి రోజుకి అది ఏమైపోయింది? ఎండిపోయింది. ఎందుకు అది ఎండిపోయింది? దాని దగ్గర ఆకులు లేవా? ఎందుకు అది ఎండిపోయింది? దాని దగ్గర వేర్లు లేవా? ఎందుకు అది ఎండిపోయింది? దాని దగ్గర కాండం లేదా? ఎందుకు అది ఎండిపోయిందో తెలుసా? దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఆకులు, కాండము, వేర్లు అని కాదు, పండ్లొక్కటే ఎక్స్పెక్ట్ చేస్తాడు. నీ జీవిత కాలంలో గుర్తుపెట్టుకోండి. ప్రార్థనకు వస్తున్నావా? నీ నుంచి ప్రార్థనకు వస్తున్నావని కాదు. పాటలు పాడుతున్నావా? ఇది కాదు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది. ఇవి సెకండరీ. ఆకులు, కాండము, వేర్లు ఇవన్నీ సెకండరీ. నీలో మొట్టమొదట ఎక్స్పెక్ట్ చేస్తున్నది అంటే ఫలాలు, ప్రవర్తన, భక్తి, విశ్వాసం, ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అవి కాకుండా నీ దగ్గర ఏమున్నా కానీ ఆయనకు వద్దు. అవి లేకుండా ఏమున్నా వద్దు. నీ దగ్గర ప్రవర్తనే సరిగా లేదు, నీ పాటలు పాడడం ఎవరికి కావాలి? నీ దగ్గర ప్రవర్తనే సరిగా లేదు, వాక్యం చెప్పడం ఎవరికి కావాలి? నీ దగ్గర ప్రవర్తనే సరిగా లేదు, మోకాలేసి ప్రార్థన చేయడం ఎవరికి కావాలి? పనులే లేనప్పుడు ఆకులు ఎందుకు, కాండాలు ఎందుకు, ఆ వేర్లు ఎందుకు, ఇంకోటి ఎందుకు? అవన్నీ ఆయనకు కావాల్సింది పండ్లు. ఆ పండ్లు ఉన్న తర్వాత ఇక వేటినైనా చూస్తాడు. పండ్లు ఉన్నాయా? ఆకులు ఉండని. పండ్లు ఉన్నాయా? కాండం ఉండని. పండ్లు ఉన్నాయా? వేర్లు ఉండని. పండ్లు ఉన్నాయా? అన్నీ ఉండని. పండ్లే లేకపోతే ఏమున్నా నాకు వద్దు అంటాడు. ఒకటే మాట. అది బ్రతకడానికి అర్హత లేదు. ఇక్కడ పండ్ల గురించి కాదు మాట్లాడుతున్నది, మన గురించే మాట్లాడుతున్నాడు. మన గురించే. మన పని ఏంటి? భక్తిగా బ్రతకడం, ప్రవర్తనతో ఫలించడమే మన పని. మన బ్రతుకును కాపాడుకోవడమే మన పని. ఆ పని తప్ప నువ్వు ఏ పని చేసినా ఒప్పుకోడు. ఎప్పుడైనా మన పిల్లోని ఎవడైనా కానీ యవనంలోకి వచ్చాడు, సరే పోరా అని చెప్పేసి పొలం దగ్గర ఆ గింజలు అడవి పందులు తినకుండా కాపలా పెట్టామనుకోండి మనవన్నే. వాడు మంచి యవనంలోకి వచ్చాడు, ఏదైనా చేయగలని నమ్మకంతో పొలం దగ్గరికి పంపించాము. ఆ పొలం దగ్గర గింజలను పాడు చేయకుండా పొలం దగ్గర మనవాన్ని కాపలా పెట్టాం. ఆడి పని ఏంటి? రాత్రంతా సెల్లు ఒత్తుకుంటూ కూర్చోవడం కాదు ఆడి పని. ఆడి పని ఏంటి? పంట పొలాన్ని అడవి పందులు నాశనం చేయకుండా మెలకువ కలిగి కాపాడడమే వాని పని. మెలకువగా ఉండడం ముఖ్యం కాదు, మెలకువగా ఉండి సెల్లొత్తుకోవడం ముఖ్యం కాదు, మెలకువగా ఉండి పంట కాపాడుతున్నాడా లేదన్నదే ముఖ్యం. నువ్వు నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు మెలకువగా ఉండడం ముఖ్యం కాదు, నీ మెలకువగా ఉండి నీ బ్రతుకును కాపాడుకుంటున్నావా లేదన్నదే ముఖ్యం. మెలకువగా ఉండి నీ చూపులు కాపాడుకుంటున్నావా లేదా ముఖ్యం. మెలకువగా ఉండి నీ ఆలోచనలు కాపాడుకుంటున్నావా లేదా అన్న ముఖ్యం. మెలకువగా ఉండి అన్ని చేస్తున్నావా లేదా అన్నదే ఇక్కడ ముఖ్యం. నీ పని ఏంటి? మెలకువగా ఉండి దేవుని కోసం బ్రతకడమే నీ పని. ఈ పని తప్ప నువ్వు ఏ పని చేసినా ఆయనకు నచ్చదు. ఇది నీ పని. ఈయన ఉజ్జియాని పిలిచి, నాయన ఇది నీ పని కాదు. కానీ మనోడు ఏం చేస్తున్నాడట? ఇంకా 19వ వచనం తల్లి. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్ధిని చేత పట్టుకొని రౌద్రుడై ఆ యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము పక్కన అతడు ఉండగా ఈ పాయింట్ చూడ బాగా, యాజకులు చూచుచుండగానే అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఒక మాట ఇక్కడ చాలా విలువైన మాటలు నన్ను బాగా ఆలోచన చేసిన మాట. దానికంటే 20వ వచనం పైన కూడా ఒక మాట ఉంటుంది. ఏంటంటే 19వ వచనంలో, యెహోవా సన్నిధిని ఇది ఘనత కలుగజేయదు. ఉజ్జియా చేస్తున్న ఆ పని వల్ల అతనికి ఏం రాదట? ఏం కలగదు? ఘనత కలగదు. కానీ అతనికి ఏం తెచ్చి పెడతాది? అది అవమానం.
ఒక మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏదైనా ఒక పని చేసాడు, ఇది ఎప్పటికీ మర్చిపోకండి. ఒక పని చేసేటప్పుడు తీర్పు రోజున నేను చేస్తున్న ఈ పని నాకు ఘనత తీసుకొని వస్తుందా, అవమానం తెస్తుందా? ఒక్కసారి ఆలోచన చేసి ఆ పని చేయడానికి ప్రారంభించండి. వాక్యం వినే టైంలో వాక్యం వినకుండా మనం ఏదో ఒకటి ఆలోచన చేస్తుంటాం, ఎందుకంటే ఆలోచనలు ఎక్కడికెక్కడో పోతుంటాయి. సరే, తీర్పు రోజున దేవుడు ఇదే ప్రస్తావన చేసి నువ్వు చేస్తున్నది ఏంటి అని అడిగితే ఆ సమయంలో మనకు అది గౌరవాన్ని తీసుకొని వస్తుందా, లేకపోతే అవమానాన్ని తెస్తుందా? అందరిలో ఉన్నప్పుడు ఒకలా ఉండి బయట రహస్యంగా ఉన్నప్పుడు ఒకలా ఉంటే ఈ రహస్య జీవితాన్ని ఆడ ముందర పెడితే నువ్వు చేసిన పని నీకు అవమానం తీసుకొని వస్తుందా, లేకపోతే ఘనత తీసుకొని వస్తుందా? అందుకోసమే ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనం చేసే పని తీర్పు రోజున మనకేం తీసుకురావాలట, ఘనత తీసుకురావాలి. ఎప్పుడు ఘనత వస్తుంది? రహస్యంగా నీతి క్రియలు భక్తి క్రియలు చేస్తే తీర్పు రోజున నీకు ఘనత వస్తుంది. అదే రహస్యంగా తప్పుడు పనులు చేసుకుంటూ బ్రతికామనుకోండి, తీర్పు రోజున నీకు నాకేమొస్తుంది, అవమానం. అందుకే రహస్య జీవితం గడుపుతున్న ప్రతిసారి నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఒకటేంటంటే, ఒక తప్పుడు పని చేయడానికంటే ముందు నలుగురు దిక్కులో చూస్తాం. మనం ఎవడు చూడలేదు అనుకుంటాం, నలుగురు చూస్తే అవమానం కదా, ఎవడు చూడకపోతే ఏం అవమానంలే అనుకుంటాం. కానీ నలుదిక్కులో చూసే ముందు పై దిక్కున కూడా ఒకసారి చూడాల్సింది. ఎందుకంటే ఆ దిక్కు నుంచి చూసి నిన్ను అడిగేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏదో ఒక్కడిగా అడిగితే పర్లేదు, తీర్పు రోజున అందరి ముందరే అడుగుతాడు. ఆ రోజు మన బ్రతుకు ఏమవుతుందో తెలుసా, అవమానంతో అలా దించుకుంటాం. అందుకోసమే నువ్వు నీ పని చేసేటప్పుడు ఇది ఘనతన అవమానం. ఎక్కడుండి ఈ పని చేశాడట ఆయన? యెహోవా సన్నిధిని అంటున్నాడు. చూసి ఆ పదాన్ని చూసారా? దేవుని సన్నిధానంలోకి వెళ్ళి దేవుణ్ణి పక్కనే పెట్టుకొని మనవాడు తప్పు చేయడానికి సాహసం చేశాడు. ఒక మాట చెప్తాను, ఈ జీవితాంతం గుర్తుపెట్టుకోండి. బాప్తీసం తీసుకోముందు ఎలా బ్రతికినా ఎలా ఉన్నా కానీ మనకు సంబంధం లేదు. బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడు మనలోకొచ్చాడు. మనలో ఉండగానే మనం ఎలాంటి తప్పుడు పనులు చేయకూడదు. ఒక విలువైన మాట ఏంటో తెలుసా? దేవునికి దూరంగా బ్రతకడం ఎంత తప్పో, దేవుడు దగ్గరగా ఉన్నప్పుడు తప్పు చేయడం కూడా అంతకు రెట్టింపు తప్పు. దేవునికి దూరంగా బ్రతుకుతున్నావా, అది చాలా పెద్ద తప్పు. దేవుడు దగ్గరకు వచ్చి నీలో నీ పక్కలోనే ఉండగా ఆయన పక్కనే పెట్టుకొని తప్పు చేస్తే అది ఇంకా చాలా ప్రమాదకరమైనది. ఎంత ప్రమాదకరమైనదో తెలుసా? ఎప్పుడైనా గ్యాస్ లీక్ అవుతుంటుంది చూసినారా? గ్యాస్ లీక్ అయ్యేటప్పుడు గ్యాస్ను పక్కనే పెట్టుకొని అగ్గిపెట్టె వెలిగిస్తే ఎట్టుంటుందో, దేవుణ్ణి పక్కనే పెట్టుకొని పాపం చేస్తే అది నీకే ప్రమాదం. అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకోసమే దేవుడు పక్కనే ఉండగా, దేవుని సన్నిధానంలో ఉండగా, దేవునితో నడుస్తూ ఉండగా ఎలాంటి దుర్మార్గమైన పనులకు చెయ్యి చాపకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఎంత పద్ధతిగా ఉంటే, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత విలువైనదిగా ఉంటాం. అందుకో దేవుని సన్నిధానాన్ని పక్కనే పెట్టుకొని పాపము చేయకూడదు. ఈ దేవుని సన్నిధానాన్ని పక్కన పెట్టుకొని పాపం చేస్తుంటే యాజకులు చూచుచుండగానే అతను నొసట ఏం కలిగిందట? కుష్ఠరోగము పుట్టిన. శిక్ష ఎలా పడింది? అందరూ చూస్తుండగానే శిక్ష పడింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మన పాప జీవితం బయటపడితే తీర్పు రోజున అందరూ చూస్తుండగానే నీకు శిక్ష పడుతుంది. ఎందుకంటే నీ భార్య దగ్గర నువ్వు ఒక భక్తిపరుడు మాదిరి చెప్పుకున్నావు, నీ పిల్లల దగ్గర నువ్వు భక్తిపరుడు అని బైబిల్ చేత పట్టుకొని ఇంట్లోకి వెళ్ళి గట్టిగా ప్రార్థన చేసినప్పుడు బయట ఉన్న వాళ్ళు మా ఆయన భక్తిపరుడు అనుకున్నారు. అందరి ముందర భక్తిపరుడు అనిపించుకున్న నువ్వు అందరూ చూస్తుండగానే తీర్పు రోజున నీకు శిక్ష పడుతుంది. కారణం ఏంటంటే లోపల పైకి కనిపించే సౌండ్లే తప్ప లోపల నుంచి వచ్చిన సౌండ్లు అవి కావు. నువ్వు నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ రహస్య జీవితం అందరూ చూస్తుండగా నీకు శిక్ష వేసేదిగా ఉండకూడదు. అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మన రహస్య జీవితం మనకు శిక్ష వేసేది కూడా అందరూ చూస్తుండగానే శిక్ష వేస్తే అది ఇంకా మనకి ఎంత అవమానము. చచ్చిపోయి నరకానికి పోవడం పెద్ద కథ అంటే, అవమానంతో కుమిలిపోవడము ఇంకొక పెద్ద బాధ. అది ఎందుకు అందరూ చూస్తున్నా కానీ నీకు నాకు శిక్ష పడుతుందంట తెలుసా? ఆ శిక్ష ఎందుకు పడిందంటే, ఇక్కడ మనం ఆ తప్పు చేశాము కాబట్టి అక్కడ శిక్ష. అదే ఇక్కడ మనము తప్పు చేయకపోతే అక్కడ శిక్ష పడుతుందా? అదే బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, ప్రతి వాని యొక్క బంగారం అట అగ్ని చేత ఏమవుతుందట? పరీక్షింపబడుతుంది. మన భక్తి కూడా శ్రమల చేత పరీక్షింపబడుతుంది. ఆ పదాన్ని, ఆ లైన్స్ చదివిన తర్వాత నాకు ఏం గుర్తుకొచ్చిందో తెలుసా? భక్తిని ఎలా అయితే దేవుడు పరీక్ష చేస్తాడో, అదేది బంగారం అగ్ని చేత ఎలా అయితే పరీక్షింపబడుతుందో, నిజంగా నీ మీద ఎప్పుడైనా పరీక్ష చేసుకోవాలంటే, ఉదాహరణకు
మనము మండుతామో లేదో అని తెలియడానికి అగ్ని చేతనే పరీక్షింపబడతాం. ఎలా పరీక్షింపబడతామంటే, నేను ఒక అగ్గిపుల్ల ముంటిచ్చాను అనుకోండి, నీ మీద వేశాను అనుకోండి, నీకు మంట కలిగింది, మంట నీకు అంటుకుందంటే కారణం ఏంటంటే, నువ్వు ఆల్రెడీ కిరోసిన్ చేత తడిసిపోయావు. కిరోసిన్ చేత తడిసిపోయిన ప్రతి ఒక్కరి దగ్గర అగ్గి మంటిస్తే వాడు తగలబడతాడు. అదే నీళ్ళతో తడిసిన వాళ్ళ దగ్గర అగ్గి మంటిస్తే మండదు. వాడిని ఎలా పరిశీలన చేశాము? అగ్ని చేత ఎలా అయితే పరిశీలన చేస్తామో దేవుడు కూడా ప్రతి ఒక్కరిని పరీక్షించుతాడు. అది ఏ విధంగా పరీక్షిస్తాడు. నువ్వు చేసిన దాన్ని బట్టే నీకు అక్కడ ప్రతిఫలం ఉంటుంది. ఇక్కడ కిరోసిన్లో తడిచావా, నువ్వు మంటల్లో రగిలిపోతావు. అదే ఇక్కడ నువ్వు నీళ్ళతో తలుస్తే అక్కడ నీకేం కాదు. తీర్పు రోజున నీకు ఏం కాకూడదంటే, ఇక్కడ నువ్వు దేనిలో తడుస్తున్నావు? పాపంలో తడుస్తున్నావా, లేకపోతే భక్తిలో తడుస్తున్నావా? భక్తిలో తడిసిన ప్రతి ఒక్కరికి ఆడ ఏం కాదు. అదే పాపంలో తడిసిన ప్రతి ఒక్కడికి తీర్పు రోజున ఏదో ఒకటి జరుగుతా. అక్కడ ఏం లేదు, అంత ఇక్కడే ఉంది. నీ తీర్పు రోజున జీవితం ఎక్కడ డిసైడ్ అవుతుంటుందంటే, భూమి మీద నువ్వు బ్రతుకును బట్టే. ఇక్కడ నీలో గుండా పాపం ప్రయాణం చేసిందంటే అక్కడ ఖచ్చితంగా అది జరుగుతుంది. ఎప్పుడైనా మనము విద్యుత్ బంధకాలు, విద్యుత్ వాహకాలు కొన్ని ఉంటాయి. అంటే తన గుండా కరెంటును పోనిచ్చేవి. ఉదాహరణకు ఒక ఇనుప కడ్డీతో ఒక వైరు పట్టుకున్నాం అనుకున్నాను, అందులోంచి కరెంటు వస్తుంది. అదే ఒక చెక్కతో వైరు పట్టుకుంటే కరెంటు రాదు. కారణం ఏంటంటే, ఒక చెక్క అన్నది విద్యుత్ నిరోధకం, అదే ఒక ఇనుప కడ్డీ విద్యుత్ వాహకం. ఇప్పుడు కరెంటు ఆ కడ్డీలోంచి మనలోకి మనలో నుంచి ఇటువైపు నుంచి ఇంకొక వైర్లోకి పోతుంది అంటే కరెంటు మనలో నుంచి ఇలా పాస్ అయ్యి మన గుండా ప్రయాణం చేస్తే మనం ఏమైపోతాము? చచ్చిపోతాం ఖచ్చితంగా. మన గుండా కరెంటు ప్రయాణం చేస్తే ఎలా అయితే చచ్చిపోతామో, మన గుండా పాపం అన్నది ప్రయాణం చేస్తే తీర్పు రోజున ఖచ్చితంగా ఆ నరకం కోసం మనం చచ్చిపోతాము. అంటే నీ గుండా ఏం ప్రయాణం చేస్తుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. విద్యుత్ బంధకాలు, విద్యుత్ వాహకాలని ఉంటాయి చూసారా, అవి ముఖ్యం కాదు. పాప బంధకాలుగా ఉంటున్నావా నువ్వు, లేకపోతే పాప వాహకాలుగా ప్రయాణం చేస్తున్నావు, ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోవాలి. పాపం మనలో గుండా ప్రయాణం చేసిందంటే ఖచ్చితంగా తీర్పు రోజున అగ్నిపాలు కాక తప్పదు. ప్రమణ దేవుని వాడరా, నీలో నుండి పాపం ప్రయాణం చేయకుండా నువ్వు ఒక పాప బంధకం మాదిరి ఉండాలి. విద్యుత్ బంధకాలు కాదు, ఇక్కడ విద్యుత్ నిరోధకాలు కాదు. అవి ఉంటేనేది లేకపోతేనేది. ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కానీ పాప బంధకాలు, పాప నిరోధకంగా నువ్వు లేకపోతే ఖచ్చితంగా నీ జీవితం, నా జీవితం నాశనం అయిపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. అందరూ చూస్తుండగా అతని పరిస్థితి ఏమైపోయిందంట? నొదస్తట కుష్ఠరోగము కలిగిందట. నెక్స్ట్ మా 20వ వచనము మధ్యలోంచి చదువుదాం తల్లి డైరెక్ట్. కనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టెను. ఈ పాయింట్ చూడండి. యెహోవా తనను మొత్తెనని ఎరిగి, అది దేవుడు ఆయనను మొత్తెనని ఆయనకు కూడా ఏమైందట? అర్థమైంది. ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ మీద ఏదన్నా నిన్ను సరిదిద్దడానికి ఒక శిక్ష వేసినప్పుడు దేవుడే శిక్ష వేస్తున్నాడు, దేవుడే నిన్ను సరిదిద్దుతున్నాడు. నువ్వేం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకు? తెలుసుకుంటేనే కదా నీ జీవితం ఏంటో సరిదిద్దుకున్నది. ఎప్పుడైనా మనకు అనారోగ్య పాలై మంచాన పడినప్పుడు కానీ, ఏదైనా ఒక సిచ్యువేషన్లో దేవుడు మనల్ని అనగొట్టినప్పుడు కానీ, నల్లగొట్టినప్పుడు కానీ, ఏదైనా మనం సరిదిద్దడానికి ఒక శిక్ష వేసినప్పుడు ఉజ్జియా మాత్రం నువ్వేం చేయాలి? మొదట దేవుడు మొత్తెనని తెలుసుకో. ఎందుకు మొత్తాడు నన్ను? నేనేమైనా తప్పు చేశానా? ఎక్కడైనా పడిపోయానా? ఏ విషయంలోనూ దిగజారిపోయానా? ఏంటి నా కథ? ఎక్కడ ఏమైపోయానని మొదట నువ్వు తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా పలాని చోట తప్పు చేశానయ్యా, నాకు అర్థమైంది, నేను ఒప్పుకోలేదు ప్రభువా, దయతో నన్ను క్షమించు, ఆ విషయంలో నేను పొరపాటు చేశాను. ఎప్పుడో చేసిన ఆ మిస్టేక్ను బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఒకానొక టైంలో మోషకు కొడుకు పుడతాడట. కొడుకు పుడితే మనవాడు ఏం చేస్తాడంటే పనులలో బిజీగా ఏం చేస్తాడంటే సున్నతి చేయించాడు కొడుకు. ఎప్పుడో అది పుట్టి ఎప్పుడో 9వ రోజుకే 8వ రోజుకు 9వ రోజుకు చేస్తారు వాళ్ళు సున్నతి. అది ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింటుంది. గడిచిపోయినా కానీ ఎప్పుడో చేసిన తప్పును బట్టి ఒకరోజు మోసేను చంపడానికి ఒక దేవదూత చంపడానికి వచ్చింది. కారణం ఏంటంటే ఎప్పుడో చేసిందైనా కానీ అది ఏమైందంటే మనకు ఏదో ఒక విధంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈరోజు మోసే పరిస్థితి అంత ఎందుకు అయిపోయింది? అప్పుడు మోసే ఆ సిచ్యువేషన్లో గమనించలేకపోయినా కానీ మోసే భార్య గమనించింది. ఏమండి, మా ఆయన ఎప్పుడో ఒకసారి చేయాల్సిన పొరపాటును బట్టి ఇది
వచ్చింది. నా కొడుకు సున్నతి చేయించలేదు కదా అని వెంటనే తన భర్త చేసిన తప్పును గుర్తుపట్టి ఆ తప్పును ఇక్కడ ఏం చేసింది, సరిదిద్దింది. ఆ వెంటనే మోషే బాగుపడ్డాడు. నీ జీవితాల్లో గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను మొత్తాడు అని అంటే నువ్వు ఎక్కడో ఒక చోట పొరపాటు చేసింటావు. ఆ చేసిన ఆ పొరపాటు సరిదిద్దుకున్నాకో మళ్ళీ నీ జీవితం బాగుపడుతుంది. మళ్ళీ నువ్వు ఒక ట్రాక్లోకి వస్తావు, మళ్ళీ పట్టాలెక్కుతావు, మళ్ళీ నీ జీవితము రైలు బండి పరిగెత్తినట్టు మళ్ళీ వేగంగా పరిగెడతావు. ఎక్కడ పట్టాలు తప్పావో తెలుసుకోవాలి. పట్టాలు తప్పిన నువ్వు తెలుసుకుంటే మన సరిదిద్దుకున్నాక మళ్ళీ సరైన దారిలోకి వస్తాం. ఇతడు కూడా దేవుడు తనను మొత్తెనని తెలుసుకున్నాడు. తెలుసుకున్నంత మాత్రాన మనలో మార్పు రాలే. ఏం చేద్దాం, తెలుసుకున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి ఏదో ప్రభువా, ఏదో కళ్ళకు పొరలుగా మిట చేసినారులయ్యా, అయితే నన్ను క్షమించనింటే నన్నాడా లే. ఆయన చేసిన తప్పు మనం చేయకూడదు. ఒకరోజు ఇజ్రాయేలులందరినీ కనాను దేశం నుంచి 6 దేశానికి 6 లక్షల మంది బయలుదేరాడట. మధ్యలో ఇజ్రాయేలు విసుగు తెప్పిస్తారు దేవునికి. అప్పుడు దేవుడు వాగ్దానంతో కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఈయన యెహోషువ కాలేబు ఇద్దరే కనాను దేశానికి వెళ్తారు, మీరెవరు పోరు. 6 లక్షల మంది బయలుదేరారు. బయలుదేరిన వాళ్ళు 6 లక్షల మంది, ఇద్దరే పోతారు. మిగతా వాళ్ళంతా అడవిలో ఏమైపోతారు, రాలిపోతారు. ఆ మాట విన్న తర్వాత 6 లక్షల మంది ఏం చేయాలి? ఏంది ప్రభువా ఇంత మాట అంటావు? నిన్ను నమ్మే కదా ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చాము. ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాం ప్రభువా, దయతో మమ్మల్ని మన్నించి ప్రభువా. ఆ కాలేబు యెహోషువనైనా అయ్యా కనాను దేశానికి వెళ్ళేది, మేము కూడా రావాలి కదయ్యా, దయతో మమ్మల్ని క్షమించు ప్రభు అని దేవుని కాళ్ళ మీద పడింటే కనాను దేశానికి ఇద్దరే కాదు అందరూ పోయేవాళ్ళు. వాళ్ళు చేసిన ఆ తప్పు మనం చేయకూడదు. దేవుడు నీతో నాతో వాక్యం నుంచి మాట్లాడేటప్పుడు నీ బ్రతుకు ఇంతే దారుణంగా ఉండదనుకో, ఇంతే నన్ను విసిగించారనుకో, నీ చూపుల ద్వారా మాటల ద్వారా నన్ను ఇంత విసిగిస్తే మీరు పైన నా కనాను దేశానికి పోరని వాక్యం ద్వారా ఎన్నోసార్లు మాట్లాడతారు. అప్పుడు నువ్వు నేను అనాల్సింది, ఏటయ్యా బాప్తిజం తీసుకుంది పైన నా కనాను దేశానికి రావడానికే కదా, ప్రతిరోజు మందిరానికి వచ్చేది అందుకోసమే కదా, ప్రార్థనలు చేసేది అందుకే కదా, విశ్వాసంగా ఉండేది అందుకే కదా, నన్ను నేను అంతో ఇంతో కంట్రోల్ చేసుకుంటున్నది అందుకే కదా. ఏదో తప్పు చేశానులే అయ్యా, దయతో నన్ను మన్నించు ప్రభువా, పైన నా కనాదేశిగా రావకంటే ఎట్ట ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా అని నువ్వు నేను ఏం చేయాలో తెలుసా? ఉజ్జియా చేసిన తప్పు నువ్వు చేయకూడదు, ఇజ్రాయేలులు చేసిన తప్పు నువ్వు చేయకూడదు. నీ తప్పును దేవుడు ప్రస్ఫుటంగా చెప్పినప్పుడు వాళ్ళ మాదిరి కఠినమైన హృదయం పెట్టుకోకుండా సున్నితమైన మనసు పెట్టుకొని ఆ మాటలకు నువ్వేమైపోవాలంటే దేవుని సన్నిధానంలో నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, నిన్ను నువ్వు అనగదొక్కుకోవాలి. అలా మాట్లాడితేనే ఖచ్చితంగా నీ జీవితం బాగుపడుతుంది. ఉజ్జియా మారలే, ఉజ్జియాలో మార్పు రాలే. ఏమనుకున్నాడు? తనను మొత్తెనని తెలుసుకున్నాడు, కానీ మొత్తిన దేవుని దగ్గరికి పోవాలని మాత్రము అది ఉజ్జియా చేసిన తప్పు. నువ్వు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా తప్పిపోయావా, దేవుడు నీకు శిక్ష వేస్తున్నాడని అర్థమైందా? వేసిన తర్వాత అర్థం చేసుకోవడం ముఖ్యం కాదు, అర్థం చేసుకున్న నువ్వు తిరిగి ఆయన దగ్గరికే రావడమే ముఖ్యం. ఎందుకంటే ఆయనే గాయం చేయువాడు, ఆయనే గాయం కట్టువాడు ఆయనే. ఎందుకు గాయం చేస్తున్నాడు? నువ్వు దారి తొలగిపోయావు కాబట్టి గాయం చేస్తున్నాడు. ఎందుకు? నువ్వు మళ్ళీ వస్తే ఆ గాయాన్ని కడతాడు, నిన్ను సెట్ రైట్ చేస్తాడు, అంతే. ఎప్పుడైనా ఎద్దులు ఉంటాయి చూసినారా? అడవి నుంచి పట్టుకొని వచ్చిన ఎద్దులు ఎలాంటివి అంటే పొగురుపోతూ ఎద్దులు అంటారట. అవి కట్టేస్తే చిన్న తాడుకు ఉండేవి కాదు, అందుకే దాని మెడలో ఒక తాడేసి కొయ్యను దాని కాళ్ళ మధ్యలో పడేస్తారు. ఎందుకు? అది పరిగెత్తిన ప్రతిసారి అడవిలో గెంతినట్టు ఇక్కడ కూడా గెంతిన అనుకోండి, ఆ కొయ్యలు ఏమైతే ఆ కొయ్య ఏమవుతుందంటే దాని కాళ్ళకు తగులుకుంటుంది. అందుకోసమే అడవిలో ఉన్నట్టు ఇక్కడ ఉండకూడదని దాని కాళ్ళకి ఏం వేస్తారట, ఒక కొయ్య లాంటిది వేస్తాడు. అక్కడ గెంతినట్టు ఇక్కడ గెంతింది అనుకో, ఆ గెంతుతున్న ప్రతిసారి ఆ కొయ్యలు కొట్టుకొని ఇక నేను గెంతకూడదని జాగ్రత్త పడడం కోసమే ఆ కొయ్యను వేస్తాడు. అదే అంత సెట్ రైట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ కొయ్య వేసి ఉంటాడు జీవితాంతము. సెట్ రైట్ అయిపోయిన తర్వాత దాని మెడలో కొయ్య ఉండదు. ఇది నీకు అర్థమైతే దేవుడు నిన్నెందుకు అలా ఇబ్బంది పెడుతుంటాడంటే నిన్ను సెట్ రైట్ చేయడానికే. నువ్వు సెట్ రైట్ చేసిన తర్వాత ఇంకా ఇవన్నీ ఏం ఉండవు, అంత బాగుంటుంది, అంత సక్రమంగా ఉంటుంది. ఇక నిన్ను నలగొట్టడాలు ఉండదు, బాధ పెట్టడం ఉండదు, ఇంకా ఏముండదు. మనసారా ఇజ్రాయేలును ప్రేమగా తన దగ్గరికి ఎలా అయితే పిలుచుకున్నాడో అలా మిమ్మల్ని నన్ను పిలుచుకొని సంతోషంగా దేవుడు పరలోక రాజ్యానికి వారసులు చేసే విధంగా బాగు చేస్తాడు. అందుకే ఈయన గురించి మాట్లాడుతూ చివరిగా ఒక మాట ఉంది, ఒకటి చూసామా? యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటకు వెళ్ళుటకు. అది ఆయన చేయాల్సిన తప్పేంటో తెలుసా? బయటికి కాదు పోవాల్సింది, మందిరంలోకి. తర్వాత ఆయన తెలుసుకొని బయటికి పోవడం కాదు, అదే మందిరంలో దేవుని దగ్గరికి రావడానికి ఒక ప్రయత్నము
అది గుర్తుపెట్టుకోండి. మన బ్రతుకు బాగుపడాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, వ్యభిచారాలు చేశాడు, అంత కథ అంతా అయిపోయింది. ఇక బతకడానికి సిచ్యువేషన్ అక్కడ ఏం లేదు, చచ్చిపోయే సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి కొడుకున అనిపించుకోవడం నాకు ఏం లేదు, యోగ్యత లేదయ్యా, అర్హత లేదు. అయితే నీ పనోడుగా ఉంటానని తన మనసులో అనుకున్నాడు. తన నాన్న దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు? ఒక ప్రయత్నం, ఒక ప్రయత్నం. ఆ ఒక్క ప్రయత్నమే ఆయన జీవితాన్ని ఎంత మార్చింది చూడండి. సుంకరి ఎన్నోసార్లు దేవుని మందిరం దగ్గరికి వచ్చింటాడు, కానీ తన పాపాలు ఒప్పుకోవడానికి ఒక ప్రయత్నము, ఆ ఒక్క ప్రయత్నమే ఆయన జీవితాన్ని బాగుపరిచింది. సిలువలో దొంగ ఉన్నాడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ చచ్చిపోయేటప్పుడు ఒక ప్రయత్నం చేసి చూద్దాం, ప్రభు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసి, ఆ ఒక్క ప్రయత్నమే ఆ జీవితాన్ని నిలబెట్టింది. నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ బ్రతుకు బాగుపడాలన్నా, నా బ్రతుకు బాగుపడాలన్నా ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని హృదయపూర్వకంగా మనసారా ఒక ప్రయత్నం చేసి చూడు, ఖచ్చితంగా సమాధానం వస్తుంది. హృదయపూర్వకంగా చేసే ప్రతి ప్రార్థనకు సమాధానం రెడీగా ఉంటుంది. నువ్వు చేసిన తర్వాత సమాధానం కాదు, నువ్వు చెయ్యబోతున్నావని తెలియగానే అక్కడ సమాధానము సిద్ధపడే ఉంటుంది. ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. అని ఇలా ఎప్పుడన్నా పరిచర్లో మాట్లాడేటప్పుడు ఒక మాట అంటాడు, ఏంటంటే రోడ్డు మీద ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, రక్తం మడులో కొట్టుమిట్టాడుతుంటాడు. యాక్సిడెంట్ అయిన కొంతమంది సిచ్యువేషన్ చూడగానే మనకే అర్థమవుతుంది, అరే ఈడు బతకడు అని అర్థమవుతుంది. సరే బతకడు అని తెలిసిన తర్వాత డైరెక్ట్ ఇంటికి తెస్తామా? ఎక్కడికి తీసుకువెళ్తాం? ఎందుకు? కారణం ఏంటంటే బ్రతికించడానికి ఒక ప్రయత్నము, చచ్చిపోతాడని తెలిసినా బ్రతకడానికి ఒక ప్రయత్నం చేస్తుంటే, నాశనమైపోతామని తెలిసినా కానీ మన బ్రతుకును మార్చుకోవడానికి ఒక ప్రయత్నం ఎందుకు చేయకూడదు? మనం మోకాళ్ళు లేచి ఒక ప్రయత్నం ఎందుకు చేయకూడదు? మందిరానికి వచ్చి ఒక ప్రయత్నం ఎందుకు చేయకూడదు? సరే బాప్తిజం తీసుకుని ఒక ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ఒక ప్రయత్నంలోనే అంతా ఉంటుంది, ఒక్క ప్రయత్నంలోనే. అందుకే నేను జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుని కోసం ఒక ప్రయత్నం ఎలా చేయాలి? సుంకరి మాదిరి విశ్వాసంతో ఒక ప్రయత్నం, నాన్న మీద నమ్మకంతో తప్పిపోయిన కుమారుడు చేసిన ఒక ప్రయత్నం, చచ్చిపోయేటప్పుడు అవకాశాలు ఏవీ లేక సరే ఒక ప్రయత్నం చేద్దామని మనసారా పలికిన సిలువలో దొంగలోని ఒక ప్రయత్నం. అక్కడ అన్ని కనపడుతున్నదంటే మనస్ఫూర్తిగా పలికిన ఒక ప్రయత్నం, ఒక ప్రయత్నం, ఒక ప్రయత్నం. నీ జీవితం నా జీవితం గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా ఒక ప్రయత్నంతోనే అన్నీ జరుగుతాయి. ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాము, ఖచ్చితంగా దేవుడున్న లోకానికి మనం అందరము చేరుకుంటాం ప్రేమ దేవుని వల్ల. అందుకే మీరు నేను ఒకటంతా గుర్తుపెట్టుకోవాలి, కాలం గడిచే కొద్దీ మన ఉజ్జీయాలో ఏం జరిగింది? కాలక్రమేణా పరిణామ క్రమంలో మొదట బాగున్నాడు, ఒక ఉచ్చ స్థితికి వచ్చాడు, స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత అలానే స్థిరపడి చచ్చేంత వరకు పోయింటే బాగుండు, దావీదు గారి మాదిరి. కానీ ఏమైపోయాడు? గర్వించి చెడిపోయాడు. కాలక్రమేణా పరిణామ క్రమంలో గొప్ప స్థాయికి వచ్చి పడిపోయాడు. నేను అట్టు ఉండకూడదు. కాలక్రమేణా పరిణామ క్రమంలో ఒకప్పుడు లోకాల్లో బతికాం, బాప్తిసం తీసుకున్నాం, ఎదుగుతున్నాం, ఒక స్థాయికి వచ్చిన తర్వాత స్థిరపడాలి, మళ్ళీ పడిపోకూడదు. పడిపోకుండా మళ్ళీ ఒకవేళ పెరిగితే పెరుగు, అంతకుమించి పడిపోవడం అయితే కిందికి దిగజారకూడదు. కాలక్రమేణా భక్తి జీవితంలో దిగజారిపోకుండా పెరిగితే పెరుగు, లేదంటే స్థిరంగా ఉండు, అంతకుమించి కిందికి పడిపోతూ మన జీవితాలను నాశనం చేసుకొని ఒక ఉజ్జియా మాదిరి అక్కడే అంతరించిపోకూడదు. ఉజ్జియా పరిస్థితి తర్వాత ఏమైందో ఇంకా బైబిల్లో మెన్షన్ చేయబడలే, ఏమైపోయాడో, ఇంకా మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చాడా లేదా, మళ్ళీ పోయాడా లేదా, ఇంకన్నీ మెన్షన్ చేయబడలే. ఎందుకంటే అంతటితోనే ముగిసిపోయింది. ఆ ఇశ్రాయేలీలు కూడా ఆయన ఇద్దరే మాత్రం కనానికి పోతారు, మిగతా వాళ్ళంతా అడవిలోనే రాలిపోతారు. అడవిలోనే తిరిగి 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 అక్కడే అంతరించిపోవాలా? మనం కూడా ఈ లోకంలో ఇక్కడే తిరిగి తిరిగి ఇక్కడే భోగాలు, ఇక్కడ ఆలోచనలు, ఇవే తప్పుడు ఆలోచనలు, తప్పుడు బ్రతుకులు, అసూయలు, పగలు, ఇక్కడనే అంతరించిపోదామా? ఇంతటితోనే అంతరించిపోయి మట్టిలోకి వెళ్ళి ఇట్నే నరకానికి వెళ్ళిపోదామా? ఈ బ్రతుకు నా బ్రతుకు ఏంటంటే ఇక్కడ అంతరించిపోవడానికి కాదు మనం ఉండది. ఇక్కడి నుంచి ఈ చిన్న జీవితంతో పైన నా పరలోక రాజ్యాన్ని కొట్టడమే నా బ్రతుకు. వీళ్ళున్నారు చూసినారా, బబులోను కాదు, బాబేలు గోపురం కట్టారని చూసారు. ఆ సందర్భం చూసినప్పుడు పైన ఏముందో చూడాలని వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. అందుకే ఏం చేశారట, ఇటుక మీద ఇటుకలు పేర్చి, రాయి మీద రాయి పేర్చి పైకి పోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు పైకి పోవడానికైనా ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే బండలతో రాళ్లతో పైన సాధించుకునేది అది పరలోకము. ఇటుకలతో బండలతో సాధించుకునేది కాదు, బ్రతుకుతో సాధించుకునేదని వాళ్ళకు తెలియాలి. కానీ వాళ్ళ ఆశ ఏంటి? పైకి పోవాలి, పైకి పోవాలి, పైకి పోవాలి. వాళ్ళ ఆశ మంచిదే, పోయే విధానం మాత్రమే కరెక్ట్ కాదు. ఆ బబులోను కాదు, ఈ ఎవరు
వాళ్ళ పేరు మర్చిపోయాను ఇందాకనే. బాబేలు గోపురం వాళ్ళు పైకి పోవాలనుకుంటున్నారు కానీ వాళ్ళు పోయే విధానం కరెక్ట్గా లేదు. ఇప్పుడు నువ్వు నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సిందంటే వాళ్ళకు ఉన్నంత ఆశలో మనకు కూడా కొంత ఆశ ఉండాలి. ఎందుకు మనము పైకి పోవాలి, పైకి పోవడం కోసం నీ అవకాశం వచ్చేంత వరకు ఎదురు చూడు. నీ అవకాశం వచ్చిందా గట్టిగా ప్రయత్నం చేయి. ఎందుకంటే మట్టిలో పడుకున్న నువ్వు పైకి రావడానికి సిద్ధంగా ఉండాలి. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తా. మనం ఎప్పుడైనా ఏ వరి గింజలు కానీ గోధుమ గింజలు కానీ ఏ గింజలైనా కానీ చెట్టు నుంచి కోసామనుకోండి, ఆ మొక్క నుంచి కోసామనుకోండి, ఆ గింజలు ఏమైపోతాయి? చచ్చిపోతాయి. ఆ గింజలను చచ్చిపోయిన తర్వాత ఒక బస్తాలో వేసింటాం కదా. మీకు తెలుసో లేదో కానీ ఈ మధ్య నేను ఒక ఆశ్చర్యమైన సంగతి చదివాను. ఏంటో తెలుసా? మనము గింజను కోసిన తర్వాత గింజలన్నీ బస్తాలో వేస్తే గింజలు కూడా శ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఉంటాయట. బస్తాలో ఆ లోపల అవి మగ్గిపోతూ గాలి పీల్చుకుంటూ వదిలేస్తుంటాయి. అందుకోసమే మీరు గింజల మధ్యలో చేయబెట్టారనుకోండి చాలా వేడిగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఆ గింజలు శ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఉంటాయట. ఆ బస్తాలో ఉన్న గింజలు ఏమనుకుంటాయి తెలుసా? ఎన్ని రోజులు ఈ బస్తాల్లో ఉంటాయి, ఏదో ఒక రోజు మేము నేలలో పడతాం, మా కథ ఏంటో చూపిస్తాం, లోపల పట్టుదలతో ఉంటాయట. నువ్వు నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే నాకంటూ ఒక అవకాశం వస్తుంది, రేపు నా ప్రభు వస్తాడు నన్ను లేపుతాడని. నువ్వు నేను ఆ పరదేశంలో ఎట్లుండాలో తెలుసా? బస్తాలో ఆ గింజలు ఎలా అయితే రెడీగా ఉంటాయో అలా సిద్ధంగా ఉండాలి. ఒక టైం వస్తుంది నేను లేస్తాను, ఒక టైం వస్తుంది అక్కడికి పోతాను, ఒక టైం వస్తుంది నా ప్రభుతో ఉంటాను. ఇదే విశ్వాసంతో గింజలు ఏదైతే శ్వాస నిశ్వాస ఆ పదాలు చదువుతున్నప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా? ఆ మూటలో ఉన్నప్పుడు దాని ఫీలింగ్ శ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ అంత రెడీగా బుసలు కొడుతుంటాయట. ఏంటి? బస్తాలో ఉన్న ఒట్టి గింజలు, బస్తాలో ఉన్న ఒట్టి గింజలు నేను ఎప్పుడెప్పుడు నేలలో పడి బయటికి రావాలా, జీవంతో రావాలని ఎదురు చూస్తూ ఉంటాయో నువ్వు నేను అలానే ఉండాలి. నేను కూడా చచ్చిపోతాను, మట్టిలో పెడతాను, పరదేశికి వెళ్తాను, ఏదో ఒక టైంలో బయటికి రావాలని పట్టుదలతో ఉసలు కొడుతూ ఉండాలి. ఒక టైం వస్తుంది పరదేశంలో ఉండేవాళ్ళు ఏమిటి నాదా సత్య స్వరూపి ఎందాక తీర్పు తీర్చు ఎందుకు అంటుంటారు? బుసలు కొడుతున్నారు, టైం రావాలి పైకి పోవాలని. అలాంటి రోజు నీ జీవితంలో నా జీవితంలో ఒకటి రావాలి, పోవాల్సిందే. పరదేశంలో మనం కూడా ఎదురు చూడాలి, దేవుడున్న లోకానికి గట్టిగా చేరుకోవాలి. కాలం గడిచే కొద్దీ పరిణామక్రమంలో శరీరంలో మార్పు రావడమేమో కానీ ఆత్మీయతలో గొప్ప మార్పు రావాలి. మార్పు వచ్చి ఉజ్జియా మాదిరి అక్కడే అంతరించిపోకుండా ఒక స్టెప్ ముందరికేసి ఒక ప్రయత్నం చేసి దేవుడున్న లోకానికి చేరుకుందామండి. అలా మీరు నేను మనం అందరం ఉండాలని ఆశపడుతున్నాను. ఆలస్యమైంది క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.